హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సెఫీ హోమ్ టాక్స్. ఈరోజు స్ప్రౌట్స్తో ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. మా అక్క చెప్పిన రెసిపీని నేను యాజ్ ఇట్ ఈస్ చేసేసి మీకు చూపిస్తున్నాను. చాలా హెల్దీ రెసిపీ, సూపర్గా ఉంటుంది. స్ప్రౌట్స్ మరియు మిల్క్ తీసుకున్నాను. స్ప్రౌట్స్ని కాస్త 3 స్పూన్లు లేక 4 స్పూన్లు వేసేసి గరిటెతో కూడా వేసుకోండి. అంటే 100 ml కప్పు స్ప్రౌట్స్ తీసుకొని బానట్లో వేసి వేయించుకోవాలి. కాస్త మీడియం ఫ్లేమ్లో వేస్తే కాస్త కరకరలాడుతూ వస్తాయి. బాగా స్మెల్ వచ్చేదాకా ఇలా చిటపటమని విరిగేదాకా మనము స్ప్రౌట్స్ని వేయించుకోవాలి. వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసి మరి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆరిన తర్వాత ఇలా కరకరలాడుతూ వస్తాయి. వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అయితే పిండిలాగా కాకుండా కాస్త మనకు నూకలాగా వస్తుంది కదా, అలా వేసుకోవాలి. ఇందులో ఒక 4 to 5 జీడిపప్పు పలుకులు వేశాను. రెసిపీ చేస్తున్నప్పుడే రెసిపీ టేస్ట్ తెలిసిపోయేలా స్మెల్ వస్తుందన్నమాట. గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది. చాలా హెల్దీ రెసిపీ, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందన్నమాట. ఇలా మనం మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత మరి అదే బాణట్లోనే ఈ రవ్వ వేసేసి 4-5 గ్లాసుల నీళ్లు వేసేసి స్మాల్ గ్లాస్ ఒక 150 ml గ్లాస్తో వేసాను. ఒక 4 గ్లాసెస్ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడికించుకోవాలి. అంటే ఇది రవ్వలాగా వస్తుంది, బాగా ఉడికించాలి. అప్పుడు మనకు పైన మిల్క్ లాగా కూడా కనిపిస్తుంది అన్నమాట. స్ప్రౌట్స్తో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రౌట్స్ పచ్చివి కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టైంలో కాస్త 3 స్పూన్ల బెల్లం పౌడర్ వేస్తున్నాను. బెల్లం పౌడర్ ఆప్షనల్. మనము స్వీట్గా తినొచ్చు, లేకపోతే మజ్జిగ కూడా కలుపుకొని తాగొచ్చు. కాస్త బెల్లం వేసేసి కరిగేదాకా మరి ఉడికించుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, కానీ చాలా బలము. మనం ఒక్క గ్లాస్ తాగామంటే మధ్యాహ్నం వరకు ఆకలి కాదు. మంచిగా డైట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా తాగొచ్చు. అయిపోయింది. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లార్చుకోవాలి. అంటే ఇది వేడిగాను తాగొచ్చు, మీడియం హీట్తో తాగొచ్చు. చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. గ్లాసుల్లోకి వేసేస్తున్నాను. ఆరోగ్యరీత్యా ఎన్నో విధాలా హెల్ప్ అవుతుంది. మనము వారంలో 3 రోజులైతే తాగొచ్చు. స్ప్రౌట్స్ తిన్నట్టుగా ఉంటుంది. బెల్లం కూడా ఐరన్ కదా, అలాగే కడుపు నిండుతుంది. ఇప్పుడు అలా రవ వస్తుందన్నమాట అడుగు భాగంలో. దాన్ని కూడా గ్లాసుల్లోకి వేసేసి ఒక చిన్న గ్లాస్, ఒకే గ్లాస్ 3 గ్లాసులకి కలిపి ఒక గ్లాస్ పాలు పైన మిక్స్ చేసేసి మనము కలుపుకోవాలి. ఉడికించినప్పుడే బెల్లం వేయకుండా అలాగే దించేసి చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని కూడా తాగొచ్చు. చుక్క నూనె వాడకుండా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ స్ప్రౌట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.